రీసెంట్గా ఇస్కాన్ అండ్ భోలేనాథ్ శివ టెంపుల్కి వెళ్ళామన్నమాట. సో ఈ వ్లాగ్లో మీకు మేము ఇస్కాన్కి వెళ్ళిన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో మేము ఉంటున్న ఏరియా చెంబూర్ నుంచి ఇస్కాన్ చౌపాటి 45 to 1 hour పడుతుందన్నమాట జర్నీ. సో మేము రీచ్ అయ్యేసరికి 10 o'clock అయింది. 10కి వెళ్ళాము. అండ్ ఇస్కాన్ చౌపాటి సౌత్ ముంబైలో వన్ ఆఫ్ ది ఫేమస్ మందిర్ అనమాట ఇస్కాన్. సో ఒక గల్లీలో ఉంటుంది, గల్లీలో నుంచి రావాలి మనం లోపలికి. సో ఇది ఎంట్రన్స్లోని మనకి చెకింగ్ అవుతుందన్నమాట. మన బ్యాగ్స్ అన్నీ చెక్ చేస్తారు. బ్యాగ్స్ అన్నీ చెక్ చేసిన తర్వాత లోనికి పంపిస్తారనమాట. సో ఈ ఇస్కాన్ టెంపుల్ ఎందుకు ఫేమస్ అంటే ఈ టెంపుల్ అనేది శాండ్ స్టోన్తో చేశారు. సో శాండ్ స్టోన్ అంటే శాండ్ ఒక గ్రాన్యూల్స్ ఉంటాయి కదా, అవి అండ్ 5 to 6 మెటీరియల్స్ రిమైనింగ్ యాడ్ చేసి చేశారంట ఈ టెంపుల్ని. అందుకే సౌత్ ముంబైలో అండ్ ముంబైలో ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ ఇస్కాన్ టెంపుల్. మీరు చూసుంటారు వాల్స్ అండ్ అవన్నీ కూడా. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. బయట ఇలా ఉందంటే లోన్ ఇంకా చాలా బాగుంటుంది. సో మీరు ఎంటర్ అయిన వెంటనే మీకు కృష్ణ బుక్స్, భగవద్గీత, భాగవతం అన్నీ అమ్ముతారు. అండ్ ఇక్కడ మనం షూ ర్యాక్ ఉంటుంది, షూ స్టాల్ ఉంటుంది అనమాట. అక్కడ మీరు షూస్ చెప్పులన్నీ పెట్టుకోవచ్చు. సో మేము బయట ఐ థింక్ 1.5-2 hours వెయిట్ చేసిన తర్వాత లోన్కి వెళ్ళాము. సో 12 తర్వాత అలౌ చేస్తారనమాట. సో మీకు కనిపించారు కదా, అతనే ఫౌండర్ ఆఫ్ ఇస్కాన్, స్వామి శ్రీ ప్రభుపాద్జీ. మేము లోపలికి వెళ్ళినందుకు చాలామంది ఉన్నారండి, ఫారినర్స్ ఉన్నారు అండ్ ఇండియన్స్ చాలామంది ఉన్నారు. అండ్ ఎక్కువ మంది వచ్చారు ఎందుకంటే ఆ రోజు గోవర్ధన్ పూజ ఇస్కాన్లో చాలా గ్రాండ్గా చేస్తారంట. సో మేమైతే నాకైతే చాలా నచ్చింది ఆ వైబ్. 108 నైవేద్యాలు పెట్టారండి. సో చూస్తున్నారు కదా 108 చాలా బాగుంది. ఇదే ఫస్ట్ టైం నేను ఇస్కాన్లో గోవర్ధన్ పూజ చూడడం. మీరు కూడా చూడండి ఒకసారి, చాలా బాగున్నాయండి. అసలు అక్కడ ఎక్కువసేపు ఉండవట్లేదు. చాలామంది ఏంటంటే అక్కడ వాలంటీర్స్ అంటుంది ఏంటంటే ఫొటోస్ కాదు, ఫస్ట్ కృష్ణుడు చూడండి అంటున్నారు. సో ఇక్కడ మీరు చూడండి దశావతారాలు, మత్స్య అవతారం, కూర్మ అవతారం, నరసింహ అవతారం, రామ సీత, రాధాకృష్ణ, కృష్ణ అవతారం. సో మనకి అక్కడ చూపించాము కదా నైవేద్యాలు, ఇక్కడ మనకి ప్రసాదంగా పెడతారనమాట. నాకైతే 8 ప్రసాదాలు వచ్చాయి. రైస్ అండ్ దాల్ ప్రతి ఒక్కరికి కామన్ అనమాట. రిమైనింగ్ ప్రసాదాలు ఒక్కొక్కరికి ఇస్తారు. సో మనం మందిరికి బయటకు వచ్చేసిన వెంటనే మనకి ఒక కిచెన్ కనిపిస్తుంది. కిచెన్ అండ్ పక్కనే మనకి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి మందిర్ ఉంటుందన్నమాట. చాలా బాగుందండి, ఎంత బాగున్నారో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్, షేర్.